హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజైతే 2x క్లాత్ మీద మనం ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను. నా ప్రీవియస్ వీడియోలో పేపర్ మీద కట్ చేసి చూపించాను. ఒకటి బ్యాక్ అండ్ హ్యాండ్స్, ఇంకోటి ఫ్రంట్ అన్నమాట. ఇప్పుడైతే ప్లెయిన్ క్లాత్ మీద చేద్దాము రండి. ఆది బ్లౌజ్ తీసుకొని హుక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకుందాం. 34 ఇంచెస్ అయితే వచ్చింది. ఎంతైనా రాని ప్లస్ 12 ఇంచెస్ యాడ్ చేయండి. 34 ఇంచెస్ యాడ్ చేసి 34 + 12 46 ఇంచెస్ వస్తుంది. 46 ఇంచెస్ని డివైడ్ బై 4 పార్ట్స్ చేస్తే 11 ఇంచెస్ అనమాట. 11 ఇంచెస్ అంటే మీకు రాకపోతే టేప్ని 4 ఫోల్డింగ్స్ చేయండి. 46 పెట్టి 4 ఫోల్డింగ్స్ చేస్తే 11 ఇంచెస్ వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందన వరకు ఎంత వచ్చిందో చూడండి. 13.5 వచ్చింది. 13.5కి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. కిందన 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్, 3/4 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేస్తే 14.5 ఇంచ్ వచ్చింది కదా. దాన్ని అటు సైడ్ కూడా మార్క్ చేసుకోండి. 14.5 ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. 14.5 మార్క్ చేసుకున్నాం కదా. దాన్ని స్ట్రైట్ లైన్ తీసుకోండి. నేను ఎప్పుడు కూడా ఒకే సైజ్ బ్లౌజ్ ఉందంటే ఒకే కస్టమర్వి ఎక్కువ ఉంటే ఇలానే చేసుకుంటాను. ఇవైతే 3 బ్లౌజెస్ పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. పిన్ టు పిన్ ఉండాలి అన్నీ. దాన్ని సెక్యూర్ చేసుకొని ఇలా అయితే కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు బ్లౌజ్లో సెంటర్ పార్ట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ ఎంత వచ్చిందో దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు నెక్ లెంత్ అన్నది 2.5 తీసుకుందాం. ఏ సైజ్కైనా సరే నెక్ లెంత్ 2.5, షోల్డర్ లెంత్ 3 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్ తీసుకుంటాను. ఇవైతే స్టాండర్డ్. నెక్ లెంత్ 2.5, షోల్డర్ లెంత్ 3, ఆర్మ్ రౌండ్ 6. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు పైన ఎంత వచ్చిందో కింద కూడా కొలుచుకొని అంతే మార్క్ చేసుకుందాం. ఎల్ షేప్లో అయితే రావాలి. లోత్ అయితే 1.5 తీసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ అన్నది చాలా నీట్గా వేయాలన్నమాట, డ్రా చేయాలి. అప్పుడైతేనే మనకి అంటే ముడతలు రాకుండా ఉంటాయి. అండ్ కింద 2.5కి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని చిన్నది రౌండ్ చేయండి. రౌండ్ చేశాక ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. అదే సైజులో కుట్టామా లేదా అనేది చూసుకోండి. నేనైతే 2 ఫాలో అవుతాను. టేప్ మెజర్మెంట్ ఫాలో అవుతాను, బ్లౌజ్ కొలత ఫాలో అవుతాను. పైనుంచి 1/2 ఇంచ్ వదిలేసేయండి, కుట్టుకుపోతుంది. వదిలేసి చూడండి 1/4 ఇంచ్ గ్యాప్తో కొలుచుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా చిన్నది బయటకు అనేది వచ్చింది అంటే మనం పెట్టిన రౌండ్ సరిపోలేదు, కొంచెం పెంచాలి. ఆ కొంచెం పెంచితే సరిపోద్ది అన్నమాట. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే కస్టమర్ ఒకసారి వేసుకున్న తర్వాత సరిపోయింది అనుకోండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రిటర్న్ ఇవ్వకూడదు. మళ్ళీ ఇది లూజ్ అయింది, టైట్ అయిందని మనకి రిటర్న్ ఇస్తే మనలో కాన్ఫిడెన్స్ పోతుంది, వాళ్ళకు కూడా ఇవ్వాలా అన్నట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇవ్వాలి, మళ్ళీ తెచ్చుకోవాలంటే చాలా చిరాకుగా ఉంటుంది. మనం స్టిచ్ చేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి, మనలో కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక సైడు మీరు బ్యాక్ పార్ట్ తీశారు, ఇటు సైడ్ టోటల్ కార్నర్కి హ్యాండ్స్ తీసుకోవాలి. ఓకేనా, హ్యాండ్స్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుందాం. ఇదైతే 2/2 కదా, నేనైతే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని దాన్ని ఫోల్డింగ్ చేసేస్తాను. హ్యాండ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోండి, అది ఖర్చులోకి పోతుంది. ఇటువైపు ఎంత వచ్చిందో అటువైపు కూడా అంతే 8 ఇంచెస్ వచ్చింది. ఆ 8 ఇంచెస్ అక్కడ కూడా మార్క్ చేసుకోండి. ఆర్మ్ డౌన్ అనేది 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ 34 సైజ్ కాబట్టి 3 ఇంచెస్. అదే చిన్న సైజ్ అయితే 2.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్లో చూడండి ఎంత వచ్చిందంటే 7.5 వచ్చింది. ఆ 7.5నే తీసుకొని మార్క్ చేయండి. కిందన 5.5 వచ్చింది. సో ఇక్కడ 5.5 పెట్టుకోండి. పైన ఏమో 7.5 మార్క్ చేయండి. మనం ఎక్కడైతే 3 ఇంచెస్ పెట్టుకున్నామో అక్కడ మార్క్ చేయండి.
1.5 ఇంచ్ ఖర్చు అయినా పర్వాలేదు, ఒక 1/2 ఇంచ్ కోసం ఏమవ్వదు. చిన్నగా రౌండ్ అయితే తీసుకొని వచ్చేయాలి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో ఎలా చేయాలనేది కూడా నేను కరెక్ట్గా చెప్పాను. మీరు పేపర్ కటింగ్ అయితే చూసుంటే మీకు ఇది ఐడియా వచ్చేస్తుంది. టక్స్ పెట్టుకోండి. ఎక్కడైతే ఖర్చు పెట్టుకున్నామో అక్కడ టక్స్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. ఒక్క బ్లౌజ్ కట్ చేసే టైంలో నేను 3 బ్లౌజెస్ కట్ చేసుకుంటున్నాను. మినిమం ఒక 1/2 అవర్ అయినా పడుతుంది కదా, అంటే 1 అవర్ సేవ్ అయినట్టే కదా మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఎక్కడైతే పెడతామో అక్కడ కర్వ్ ఉంటుంది కదా, ఆర్మ్ కర్వ్ అనేది ప్లేస్ చేసుకోవాలి. అర్థమైంది కదా, ఆర్మ్ కర్వ్ అంటే సంఖ భాగం దగ్గర అది పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ అనేది హ్యాండ్ కర్వ్ తిరిగే దగ్గర పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అనేది రౌండ్ నేను కట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారని కట్ చేయకుండా మొత్తం ఎలా ఉందో అలా అయితే మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పార్ట్ మీద మార్క్ చేసుకోండి. నేను ఇది క్రాస్ కటింగ్ చేస్తున్నాను. మీకు స్ట్రైట్ కటింగ్ అలవాటు ఉంటే స్ట్రైట్ కటింగ్ పెట్టుకోండి, క్రాస్ కటింగ్ అంటే క్రాస్ కటింగ్ పెట్టుకోండి. కొంతమంది క్రాస్ కటింగ్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. క్రాస్ కటింగ్ ఏంటంటే బ్లౌజ్ ఎంత అంటే అంత సాగింది అనుకోండి, అది క్రాస్ కటింగ్. పోములు కూడా క్రాస్గా కనిపిస్తాయి, అది క్రాస్ కటింగ్. అసలు సాగట్లేదు, స్ట్రైట్గా ఉందంటే అది స్ట్రైట్ కటింగ్. బ్లౌజ్ అనేది మ్యాక్సిమం పెద్దవాళ్ళు వేసుకుంటారు స్ట్రైట్ కట్. నేను ఆర్మ్ లోతు తీసాను 1/2 ఇంచ్. ఇప్పుడు ఇది మీడియం సైజ్ కాబట్టి నేను 6.5 పెట్టుకున్నాను. 6.5కి అండ్ నెక్ లెంత్ 2.5. చిన్నది రౌండ్గా మార్క్ చేయండి. బ్యాక్ ఎలా అయితే చేసుకున్నామో ఫ్రంట్ రౌండ్ కూడా అంతేనండి. ఊక్స్ పట్టి వైపు మాత్రమే కొలుచుకోవాలి. 1/2 ఇంచ్ కుట్టు కోసం వదిలేసి అక్కడి నుంచి పావు ఇంచు గ్యాప్తో చూపించే విధంగా అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం మనకి తక్కువైందనమాట క్లాత్. సో క్లాత్ అక్కడ వరకు రాలేదు, తగ్గిపోయింది. అంటే లైనింగ్ ప్లెయిన్ క్లాత్ అనేది ఎక్కువైపోయింది. అందుకోసమే రౌండ్ తగ్గించాను. రౌండ్ తగ్గిస్తే సరిపోయింది. అక్కడ నుంచి ఊక్స్ పట్టి అదే షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. అక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు 2 ఇంచెస్ మొత్తం మార్క్ చేసుకుందాం. కిందన షేప్ బెల్ట్కి తీసేయాలి కాబట్టి 2 ఇంచెస్ తీసేద్దాం. మీకు నా వీడియో అర్థమవుతుందా అండ్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందా లేదా కమెంట్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ని ప్లేస్ చేసుకుందాం. ఖర్చు కూడా కలిపేయాలి. కలిపేస్తే నాకైతే కరెక్ట్ పాయింట్ వరకు వచ్చింది. అక్కడ నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని మళ్ళీ 2.5 ఇంచ్కి మార్క్ చేసుకొని కిందన అటువైపు 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే అక్కడ నేను తీసుకుంటున్నాను. ఎందుకు అనుకున్నారు, టక్స్ పెడతాం కదా, అప్పుడు 2.5 ఇంచెస్ లోపలికి అయిపోతే తక్కువ అయిపోద్ది కదా. సో 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే అక్కడికి సరిపోద్దండి. చూపించే విధంగా అయితే కట్ చేసుకోండి. మీరు నార్మల్గా ప్లెయిన్ బ్లౌజ్ మీద ఒకసారి ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా వస్తుంది, రాదని అనుకోకండి. నేను చూపించే విధంగా మీరు ఒకసారి మీ బ్లౌజ్ కట్ చేసి చూడండి, వేసుకోండి. రాకపోతే అప్పుడు నాకు అడగండి. చాలా పర్ఫెక్ట్గా మన బ్లౌజ్ మనమే స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం కటింగ్లోనే ఉంటుంది. కటింగ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు వీడియో చూడండి, కట్ చేయండి. 1 and 2 టైమ్స్ వీడియో చూడండి, కట్ చేయండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అయితే అయిపోయాయి. లాస్ట్లో నేను బ్యాక్ రౌండ్ అయితే కట్ చేస్తాను మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు పిన్స్ తీసేసి ఏ క్లాత్కి ఆ క్లాత్ అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందాం.
ఇది కిందనండి మనం జాయిన్ చేస్తాం కదా నడుముకి, నడుము బెల్ట్ అనమాట. ఇప్పుడు షేప్ బెల్ట్ తీస్తున్నాను. షేప్ బెల్ట్ అనేది మనకి 11 ఇంచెస్ వచ్చింది కదా, 11 ఇంచెస్ తీస్తాను. 11 ఇంచెస్ తీసి అటు సైడ్ 4 ఇంచెస్ పెడతాను, ఇటు సైడ్ 3.5 పెడతాను. చిన్నది 3 ఇంచెస్ పెట్టేసి చిన్న షేప్ అనేది ఇస్తాను చూడండి. అండ్ ఫ్రంట్ సైడ్ అనేది మనము డాట్స్ అనేది పెట్టుకోవాలి. టక్స్ పెట్టుకుంటే మనకు అది ఫ్రంట్ అని అర్థమవుతుంది. నేను 3 పీసెస్ కట్ చేశాను. మధ్యలో ఇంక వేరే క్లాత్ అనేది యూస్ చేయను, ఇదే క్లాత్ యూస్ చేస్తాను. చూడండి ఎలా మనకి షేప్ బెల్ట్ వస్తుంది అనుకుంటే అలానే ప్లేస్ చేసి కట్ చేద్దాం. ఇప్పుడు 3 పీసెస్ అయితే వచ్చేసాయి షేప్ బెల్ట్కి. ఇంక నేను వేరే క్లాత్ అయితే యూస్ చేయలేదు, ఇదే క్లాత్ యూస్ చేశాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే క్లాత్ ఉంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది నెక్ పీసెస్ అండి, క్రాస్ పీసెస్. ఇవి కూడా 3 తీసుకున్నాను. 2 అయితే సరిపోతాయి కానీ 3 తీసుకున్నాను. చూడండి దేనికి అది సపరేట్ చేసి పెట్టేశాను. నా వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.